కాళేశ్వరంపై విచారణలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రాజెక్టు అవినీతిపై ఏం సాధించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటే అన్నారు. కేటీఆర్ ను కాపాడుతుంది సీఎం రేవంత్ రెడ్డి అని, వీరి మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. డ్రగ్స్ కేసు, ఫామ్ హౌస్, విద్యుత్ కొనుగోళ్ల కేసుల విచారణ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కాదే, కొండను తల్లి ఏకలు కూడా పట్టలే. మీరు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం చోటు డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్స్తాంటే మాకు అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీ పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. అతను కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల గాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్ట్, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు కోరి విచారణ కోరించాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడుతుంది? వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కూడా మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అలాగే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. ఇప్పుడు ఇంకో స్కామ్ అంటారు, మరి 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోసుకున్నారు, మీరు 2 సంవత్సరాలు దోసుకుంటున్నాము. మీరు అడగద్దు, మేము అడగాము. ఇది క్లారిటీ. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడన్నా కేటీఆర్ గారిని విమర్శించిండ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కాళేశ్వరం మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? ఆ కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు?